సీతక్క వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో భట్టి గారు 60,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డలకు ఇప్పించి బ్యాంకు లింకేజ్ ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు మిత్తి కింద బ్యాంకులకు చెల్లించడం. ఇదే కాదు, ఈనాడు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నారు. ఈనాడు హైటెక్ సిటీ పక్కన స్టాల్స్ పెట్టి ప్రపంచానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముతున్నారు. అదేవిధంగా ఈనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మా ఆడబిడ్డలకు ప్రభుత్వం వచ్చిన రెండో రోజే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించడం. ఆ ఎల్లా అడిగాను మా అక్కలు, అయ్యా కండక్టరు మరి టికెట్ పైసలు అడిగితే ఏం చెప్పాలని. నేను ఒకటే చెప్పిన మా అక్కలకు, అక్క మీ పర్సులో మీ తమ్ముని ఫోటో పెట్టుకోండి. ఎవరన్నా కండక్టర్ బస్ కిరాయి అడిగితే ఇట్లా తీసి ఫోటో చూపించి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు ఇస్తాడు, పోయి అడుగుపోను రాని. ఇవాళటి వరకు మా అక్కల్ని అడుగుతున్నా, అమ్మగారింటికి పోయినా అమ్మవారిని దర్శించుకోనికి పోయినా ఎవరన్నా మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? ఎవరన్నా కిరాయి కట్టమని అడిగినరా? చెయ్యి అడ్డం పెడితే బస్ ఆపీరు, మీరు దిగుతున్న కాడ దించిపోయినరు తప్ప ఎవరన్నా ఒక్క పైసా మిమ్మల్ని అడిగినరా? ఇది ఉచితంగా రాలే. మీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 11,000 కోట్ల రూపాయలు 32 నెలల నేను బస్ కిరాయిలు కట్టిన మా ఆడబిడ్డల కోసం. ఒక్క పైసా వాళ్ళని అడగొద్దు, అన్ని పైసలు ఎన్ని కోట్లైనా నేనే కడతా. రాష్ట్రం నలుమూలల మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా, అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అంతకుముందు ఇంటి ఆయన కాడే చేయి చాపితే ఈసడించుకునేటోళ్ళు. అత్తనేమో అమ్మ పోయి వంటింట్లో వంట చేయిపో, రొట్టెలు చేయిపో అని అనేది అత్త అమ్మగారింటికి పోయేస్తా అంటే. ఇవాళ మా అక్కలకి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంటి ఆయన బాయికాడికి పోతే అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు వెసులుబాటు ఉన్నది ఇవాళ. మరి ఈ బస్సులు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అక్క? ఇవాళ మీకోసం 1000 బస్సులు కొనిచ్చి బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకి మిమ్మల్ని యజమానులను చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల రిలయన్స్, అదానీ, అంబానీలు విద్యుత్తు లేకపోతే పెట్రోల్ వ్యాపారంలో ఉంటే ఇవాళ మా ఆడబిడ్డలకు ఆ వ్యాపారం అందుబాటులోకి తెచ్చింది నిజం కాదా? బడి పిల్లలకు 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే బాధ్యత ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీలను మెడల్ పట్టి దొబ్బి ఈ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 27,000 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే స్కూళ్ళ మెయింటెనెన్స్ మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతిదీ ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు ఉండాలి అని ఆడబిడ్డల పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం కాదా? ఊరున ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? అందుకే ఆయన చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. ఆ రోజు కొడుకు వస్తే కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద ఉత్తపువ్వ తిన్నట్టు ప్రజలకు కథలుగా చెప్పిండు ఆయన. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నిజంగానే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండే, 20 లక్షల పేదోళ్లను ఓ ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం ఉండే. కానీ ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. ఆయన సోకుల మీదనే ఆయనకు ఆలోచన. 10 ఎకరాలల్లా ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కానీ మీకు మాత్రం ఇయ్యలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లల్లా 7 లక్షల ఇండ్లు పేదలకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊరిలో ఓట్లు నువ్వేపించుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేయించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా
అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా ఆ సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ళ ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఉండదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గ్రామ గ్రామాన అందించినాం. ఇవాళనే 2.5 లక్షల పెన్షన్లు మంజూరు చేసినాం. మా అక్కలందరికీ సూచన చేస్తున్నా, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. సాచ్యురేషన్ ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు ఉంటే ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, మీ తమ్ముడిది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదేవిధంగా చేనేత కార్మికులు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తా. గీత కార్మికుల